సో శ్రీలీల డ్యాన్స్ చూస్తే నాకే అలుపు వచ్చిందయ్యా, నాకు జ్వరం వచ్చింది నిజంగా చెప్తున్నా. దాని డ్యాన్స్ చూసి జ్వరం కూడా వెళ్ళిపోయింది. మహేష్ బాబు తోడాలి మన అక్కడంగా మళ్ళీ ఉంటే మసాలా ఉడలా ఉంటాయి. మహేష్ బాబు పంచ ఉడగొట్టిన ఏకైక లేడీ ఎవరు అంటే శ్రీలీల. ఏముంటాడా మంచి పాపం. 6 అడుగులో 1 అంగుళం కత్తి అంట. దాచిపెడతావు బాక్స్ ఆఫీస్లో దాచిపెడతామా? దాచిపెట్టలేము, బాక్స్ ఆఫీస్లో ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. సో సినిమాలో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది. బ్లడ్ ఇచ్చేటప్పుడు చిన్న డాట్ రావాలి రెడ్ కలర్, అది రాలేదు. అందుకు నేను డీప్లీ హర్ట్ అయ్యా. సో ఎవరినైతే కొడతారో దాన్నే అంటారు కదా, పుట్టించేవాడు కాపాడతారని చెప్పేసి వాడినే కొట్టి వానికే రక్తం ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ వల్ల సినిమా హిట్ అయింది, లేకపోతే సూపర్ డూపర్ హిట్ అయ్యేది తెలుసా. సో అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ టు కోఆపరేట్ ద మూవీ తెలుగు ఫిలిమ్స్. అర్థమైందా? అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ దయచేసి యూ హ్యావ్ టేక్ ద రివ్యూ, దట్స్ ఇట్. నెగిటివ్ క్వశ్చన్ అడిగి ఇందాక ఎవడో అడిగాడు సార్, నిజంగా చెప్తున్నా ఇన్ని కెమెరామ్యాన్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఒక ఎస్బీఐకు ఆర్బీఐకు కొద్దిగా లోన్ ఇప్పిండయా. 4 సినిమాలు 5 సినిమాలు వచ్చినాయి. ఏ సినిమాకి ఒక్కొక్కటి 400-300 రూపాయలు టికెట్ ఉంది. ఏడ సామాన్యుడు ఏమైనా లోన్ ఏమైనా ఇప్పిన ఆర్బీఐతో ఎస్బీఐతో. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మై ప్రాబ్లమ్ యార్. మీకు అది రివ్యూ ఇవ్వాలి కదా. సో ఈరోజు సంక్రాంతికి చిల్లు మీద చిల్లు, ఎవరికి ఆడియన్స్కి చిల్లు మీద చిల్లు, జస్ట్ చిల్లు సినిమాలు చూసి. ఓకే రైట్. ఫస్ట్ హాఫ్ అంతా గుంటూరు కారము, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తల్లి మీద మమకారం అని చెప్పొచ్చు అనమాట. మహేష్ బాబు గారి గురించి చెప్పాలన్నా, మహేష్ బాబు గారే యాక్టింగ్ అయితే అసలు పర్ఫార్మెన్స్ తిరిగి తీసాడని చెప్పవచ్చు అనమాట. బీడి పెట్టుకునే స్టైల్, అగ్గిపెట్టి ఇలా కొట్టే స్టైల్, ఆ స్వాగ్ అయితే ఎవరైనా కానీ స్వాగతం పలకాల్సిందే మహేష్ బాబు గారు. ఇంకోటి ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉందన్న, అసలు ఆ సాంగ్ కుర్చీ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే థియేటర్లో ఎవరు ఆగలేరనమాట, ఆ రేంజ్కి తీసుకెళ్లారు. ఇంకోటి ఏంటంటే డిసప్పాయింట్ త్రివిక్రమ్ అన్న, ఆయన మార్క్ అనేది దీంట్లో కనపడలేదన్న. అదైతే ఫ్యాన్ పరంగా చెప్తున్నాను, చాలా డిసప్పాయింట్ అయినాను. తమన్ గాని ఏంటంటే మహేష్ బాబు గారు ఎలివేషన్ సీన్స్ అప్పుడు ఏంటంటే బీజిఎం అసలు ఏమి ఇచ్చాడు అనిపించింది అన్న. అది ఒక్కరో డిసప్పాయింట్, అది తప్ప ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు అన్న. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ కాలేకపోయినాము. అదే ఒక్కరో కొంచెం డల్లో ఉన్నాం అనమాట. ఇంకోటి అంటే నిలబడుతుంది సినిమా ఏంటంటే మహేష్ బాబు గారు ఉండడం వల్ల నిలబడుతుంది సినిమా. మహేష్ బాబు గారు ఏంటంటే ఆయన పెద్ద హీరో కాబట్టి కొంచెం లాంగ్ రన్లో నిలబడే అవకాశం ఉంది. కాకపోతే ఫ్యాన్స్కి కొద్దిగా డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు అన్న ఈ సినిమా. మరి ఏంటంటే అంతలా లేదు, చాలా తగ్గించేసాడు. ఇది కుర్చీని మడద పెట్టి మొత్తం మనం చేప పరుచుకొని తాళి వెజ్ అన్నా కానీ నాన్ వెజ్ అన్నా కానీ ఆ మూవీని సీన్స్ ఇమాజిన్ చేసుకుంటూ అది మధ్యలో ఫోన్ వచ్చినా డిస్టర్బ్ చేయకుండా ఆ మూవీని ఇమాజిన్ చేయాలని ఉంది. అంత స్టోరీ బాగుంది. మళ్ళీ చాలా బాగుంది. ఈమె రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఏదో నార్మల్గా మామూలు కొన్ని సీన్లు అని అనుకుంటాం మామూలు మూవీ చూశాక, కానీ ఆమె ఎత్తులకు పై వేసే ఈయన ప్రకాష్ రాజ్ గారిని ఎత్తులకు పై ఎత్తు వేయడం ఆయనకి కూడా తెలియదు. అంత అది డిఫరెంట్ మూవీ చూస్తేనే తెలుస్తుంది. ట్విస్ట్లు బాగా షాకింగ్గా అనిపిస్తాయి. ఇంకా ప్రకాష్ రాజ్ గారి అయితే ఫైటింగ్ కానీ డ్యాన్స్ ఇరగొట్టేస్తారు అసలు. తోటి రీసెంట్గా వచ్చిన శ్రీలీల గారిని అంతగా మెచ్చుకోవడం అంటే అంత పెద్ద మనసు ఉండాలి, అంటే ఆమె డ్యాన్స్ని మెచ్చుకోవడం. ఆయనకి నిజంగా ఈ విషయానికైతే హ్యాట్సాప్ చెప్పాలి. అందరూ మామూలుగా ఒప్పుకోరు అంత ఈజీగా, ఆయన ఒప్పుకున్నారు. నాకు చాలా అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ అంటే ఒప్పుకోవడం అంటే ఈజీ కాదు. ఆయన శ్రీలీలతో పోటీ డ్యాన్స్ చాలా బాగుంది. ఈయన వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే ప్రతిసారి చాలా ఫ్రేమ్స్లో ఉంటారు. ఆయన కామెడీ అయితే సూపర్గా అనిపిస్తుంది. ఇంకా విలన్స్ అయితే ఈయన జగజీ బాబు గారు, ఈయన ప్రకాష్ రాజ్ గారు అయితే చాలా ఇబ్బంది పెట్టడం, ఈయన మళ్ళీ మాసిగా ఎంట్రీ ఇవ్వడం అయితే చాలా సూపర్గా ఉంది. శ్రీలీల గారి లవ్ స్టోరీ కానీ మళ్ళీ లవ్లో కామెడీ కానీ చాలా అనిపిస్తుంది. ఓవరాల్ మూవీ సూపర్గా ఉంది. చాలా సంక్రాంతితో పాటు ఉగాది వచ్చినట్టు చాలా ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది, ఓకేనా. స్టోరీ కూడా బాగుంది, మేకింగ్ కూడా బాగుంది అన్న. అదే చెప్తున్నా అన్న, నెగిటివ్ టాక్ చెప్పేవాళ్ళు ఏంటంటే ఏదో స్ప్రెడ్ చేస్తున్నారు వైరల్ అవడానికి, అంత వద్దు. బాగుంది సినిమా వచ్చి చూడండి. ఇక శ్రీలీల అన్న హైలైట్ అంట, ప్రతి దాంట్లో శ్రీలీల బాగా చేసింది. బాబుని కూడా సరిపోయింది వాళ్ళిద్దరికి, బాగుంది. మదర్ సెంటిమెంట్ కూడా లాస్ట్లో బాగా వర్కౌట్ అయిందన్న. లేదన్న ఏది శ్రీలీల ఓకే. మహేష్ బాబు ఎలివేషన్, ఫైట్స్, టైమింగ్, కామెడీ బాగుంది. బీజిఎం ఎలా ఉంది? కాపీలా తమన్ కాపీలా ఉందా లేకపోతే ఎట్లుంది? టెడ్డీ అన్న కాపీ లెక్కనే ఉంది. అలా వైకుంఠపురం మూవీ సేమ్ అలా ఆల్మోస్ట్ అలా బ్యాక్గ్రౌండ్ లో అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ అట్లనే అనిపిస్తుంది. సేమ్ అట్లనే. బీజిఎం కొంచెం సేమ్ ఉంది కానీ లిరిక్స్ ఓకే. స్టోరీ స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, మంచిగా ఉంది. ఫ్యామిలీ మ్యాజిక్ కనిపించిందా? కనిపించింది నాకు. కానీ టెడ్డీ అన్న కొంచెం
డిసప్పాయింట్. ప్రకాష్ రాజ్ ఇంకా రమ్యకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ అంతా వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది క్యారెక్టర్, అన్ని బాగున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు.